ధనము 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 లోకం 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 అంటే ఈ లోకంలో ఉన్నావు. అయ్యా దయచేసి నీ పాపాన్ని విడిచిపెట్టి, నీ ధనాన్ని విడిచిపెట్టి, నీ పాపాలను విడిచిపెట్టి ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి. అంతే, నిన్ను మతం మారిపోమంటలేదు, కులం మారిపోమంటలేదు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి అయ్యా స్వర్గానికి వస్తావంటే నువ్వు నాకేట్రా చెప్పేది, తినుము తాగుము సుఖపడుము అని అంటే ఈ లాజరు ముందెళ్ళిపోయాడంట. చెప్పండి ఏమైపోయాడు? లాజరు ముందెళ్ళిపోయాడంట. ఈ ధనవంతుడు కూడా కొవ్వు పెట్టేసి, చెప్పాలి ఏం పెట్టేసి, బాగుంది కదా తినేసి కొవ్వు పెట్టేసి ఇడు కూడా పోతే ఇద్దరు అక్కడికి వెళ్ళారంట. ఈ లోపల లాజరు దేవుడి కుడి పార్శ్వంలో ఉన్నాడంట. దేవదూతలు అక్కడ ఆపేశారంట. ఆపేస్తే ఇలా మొత్తం చూస్తున్నాడంట. మొత్తం చూస్తుంటే ఎవరు కనబడ్డారు కళ్ళకి? మనం ఎక్కడికైనా వెళ్తే మన చుట్టాలు ఎక్కడ ఉన్నారు, మా ఊడు ఎక్కడ ఉన్నాడంట, మా ఆయన ఎక్కడ ఉన్నాడంట, మా ఆవిడ ఎక్కడ ఉన్నాడంట, ఇప్పుడు 100 మంది పిల్లలు మా పిల్లడు ఎక్కడ ఉన్నాడంట. స్కూల్కి వెళ్తే ఓపెన్ చేశారనుకో, డోర్లో చూస్తున్నారనుకో ఏం చేస్తాం, ఇది ఎక్కడ ఉన్నాడు, ఇది ఎక్కడ అంటాం కదా. అలాగే వెతుకుతూ ఉన్నాడంట. ఆ వెతుకుతూ ఉంటే అతని కళ్ళకి అతనికి తెలిసినటువంటి లాజరు కనబడ్డాడు. ఎవరు కనబడ్డారు చెప్పండి? మీలో ఎవరికైనా నిద్ర వస్తుందా? ముగించారు లేదు కదా. ఆ లాజరు కనబడ్డాడంట. వెంటనే పక్కన దేవదూత అన్నాడు, ఓ దేవదూత గారు, ఆ లాజరు ఎవడో తెలుసా? నేను పడేసిన రొట్టె ముక్కలు తినేసి నా కాళ్ళ దగ్గర కూర్చోమన్నాడు, నేను ఎక్కువ అన్నాడంట. ఒరే, ఆ లాజరు దేవుణ్ణి నమ్ముకున్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళాడు, కానీ నువ్వు అక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు. నీకు నరకమే, నువ్వు చేసిన పాపాలన్నిటికీ నరకమని చెప్పి తీసుకెళ్తా ఉంటుంది. ఆ నరకంలో పడేసిన తర్వాత పడేయడానికి ముందు అన్నాడంట, అయ్యా ఈ యాతన నేను భరించలేకపోతున్నాను, ఈ అగ్ని వేదన నేను భరించలేకపోతున్నాను కాబట్టి అయ్యా లాజరు యొక్క చిటికిన వేలుతో, ఏ వేలంట? చిటికిన వేలుతో కొన్ని దాహపు చుక్కలు ఏమండి ఈ లోటలో చేయి ముంచి ఈ గ్లాస్ పై ఈ వేలు పైదేతో లీటర్ మంచిలు వస్తాయి అంటారు, ఏదో థమ్సప్ డ్రింక్ వస్తుంది అంటారు. ఏమవుతుంది? ఎప్పుడైనా ట్రై చేసారు నుంచి? ఆ వేదన తట్టుకోలే నీళ్ళు అడుగుతుంటారు. నాయన లాజరు ప్రభునందు విశ్వాసం ఉంచాడు, బ్రతికినంతకాలం శ్రమ పడ్డాడు, అందుని బట్టి అక్కడ ఉన్నాడు. బ్రతికిన దినాలు సుఖపడ్డావు కాబట్టి నువ్వు ఇక్కడికంటే ఈ లోపల అక్కడికి వెళ్ళిపోతుంటే ఆ లాజరు ఆ ధనవంతుడు అన్నాడు, బాగా వినండి ప్రియమైన దేవుని ప్రజలారా, అయ్యా నాకు భూమి మీద 5 సహోదరులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? నాకు 5 సహోదరులు ఉన్నారు. ఇక్కడ స్వర్గం ఉందని ఇక్కడ నరకం ఉందని వారికి తెలియదయ్యా. నువ్వు కానీ నన్ను ఒక్కసారి కిందకి పంపించావంటే ఎంత తెలివైనడు చూడండి. నువ్వు ఒక్కసారి కానీ నన్ను కిందకి పంపించావంటే వాళ్ళందరికీ వెళ్ళి చెప్పొస్తాను. ఏం చేస్తాను? ఒరే నేను పంపుతాను కానీ ఆల్రెడీ నేను అక్కడ కాల్ చేశాను. ఆల్రెడీ నువ్వు వచ్చి 4 రోజులు అవుతుంది, వెయిటింగ్ లిస్ట్లో ఉన్నావు. ఇప్పుడు నువ్వు వెళ్ళినా వాళ్ళు పారిపోతారు తప్ప అన్నయ్య వచ్చావు అనరు. ఏమంటారు? కాబట్టి ఆయన అన్నాడు, అయ్యా ధనవంతుడా, అక్కడ చెప్పడానికి ఇలాంటి దైవ సేవకులు అనేక మంది ఉన్నారు. చెప్పినప్పుడు వింటే రక్షణ పొందుతారు, వినకపోతే నరకానికి నీ దగ్గరికి వస్తారంటే వేడుకున్నాడంటే, అయ్యా వాళ్ళన్నా ఆ మాట వినాలి, వారా వేదన పడకూడదు. కన్నీళ్లతో చెప్తున్నాను తల్లి, ఆ ధనవంతుడు పడిన వేదన నీ బంధువులు పడకూడదు, ఆ వేదన నీ పిల్లలు పడకూడదు, నీ గ్రామం పడకూడదు, నీ ఇరుగు పొరుగు వారు ఎవ్వరు కూడా. ఆ ధనవంతుడు ఎంత కన్నీటితో ఉంటే ఎంత బాధ అంటాడు, అయ్యా నేను ఎలాగో పోయాను, నా వాళ్ళన్నా అని అంటారు కదా. తండ్రి అంటాడు, నా బతికేదో నేను బతికేసాను, నా జీవితం ఇలాగ అయిపోయింది, నా కొడుకు జీవితం ఇలాగా అన్నట్టుగా ఆ యొక్క సోదరుడు కూడా అన్నాడు, అయ్యా ఇక్కడ స్వర్గం ఉందని నరకం ఉందని వారికి తెలియదు. నేను బ్రతికినంతకాలం లాజరు చెప్పాడు కానీ ఆ లాజరు మాట నేను ఆలకించలేదు. కాబట్టి ఇప్పుడు నేను కన్నీళ్లతో వేడుకుంటున్నాను. నాకు 5 సహోదరులు ఉన్నారు, నేను తెలియక నరకానికి వచ్చాను, కానీ వారికన్నా ఈ మాట చెప్పండి, వారన్నా బాగుండాలని కోరుకున్నాడు. ఆ మనస్సు నీలో ఉంటే, వారు స్వర్గానికి చేరాలని ఒక మనస్సు నీలో ఉంటే, నువ్వు సిగ్గు మానుకొని నీ భయాన్ని తొలగించుకొని నీ సాక్ష్యాన్ని వారికి పంచుకో. దేవుడు మనకి ఇస్తూ, నువ్వు భయపడినా నువ్వు సిగ్గుపడినా నీ బంధువులు ఎక్కడ పోతారో తెలుసా? నీ బిడ్డలు ఎక్కడ పోతారో తెలుసా? ఏవండి మనం ఏం కోరుకుంటాం తెలుసా? నా బిడ్డలు బాగుండాలా, నా బంధువులు బాగుండాలా, నా స్నేహితులు బాగుండాలా, నా ఇరుగు పొరుగు వాళ్ళు అందరూ బాగుండాలా, ముఖ్యంగా నా రక్త బంధువులు బాగుండాలని మీలో ఎంతమంది కోరుకున్నారు? చేయిపోయికెత్తండి ఒకసారి. బాగుండాలని కోరుకునేవారు. బాగుండడం అంటే ఈ లోకంలో బాగుండడం కాదమ్మా. 70-80 సంవత్సరాలు ఈ లోకంలో, బలం ఉంటే 100 సంవత్సరాలు ఈ లోకంలో.
కానీ వారి జీవితకాలం బాగుండాలంటే వారు వెళ్ళవలసింది నరకానికి కాదు, వారు వెళ్ళవలసింది స్వర్గానికి. ఆ స్వర్గానికి వెళ్ళాలి అంటే వారు శరీరం కాదు రక్షణ పొందవలసింది, ఆత్మరక్షణ పొందాలి. ఏం పొందాలి చెప్పండి? ఇప్పుడు మూడవదిగా అడుగుతున్నాను. లాజరు చెప్పాడు, నువ్వు చెప్పావా? తిన్న విశ్వాసంతో లాజరు చెప్పాడు, నువ్వు చెప్పావా? అదే ధనవంతుడు వింటే లాజరుతో పాటు ఎక్కడుంటాడు? వినలేదు కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడు? అందుకని కొంతమంది అట చెప్పి నీ సావు నువ్వు సావు అంటారు లేదా? అలా వదలవలసిన పని లేదు. రేపొద్దున యేసయ్య నేను అడుగుతాడు, నువ్వు చెప్పావా అని. నేను చెప్పాను పాపా అని అంటే వీడియో ఆడియో పిలిచేస్తాడు దేవుడు. ఏం చెప్తాడు? పిలండి, వీడియో ఆడియో పిలుస్తాడు. ఎవరు ఆడియో తెలుసా? నువ్వు నేను కాదు, మనమే. ఒక ఆడియో రికార్డర్, ఒక వీడియో నేను చూశాను, ఏం చేశాను, నేను విన్నాను అంటాం. 10,000 ఇస్తే ఏమండి పాల్ గారు నేను తప్పు చేయలేదని మీరు చెప్తే మీకు 20,000 ఇస్తానండి అనానికి ఏం చేస్తారు? డబ్బు అవసరం ఉంది అనుకోండి, ఏం చేస్తారు? చెప్పు. కానీ ఆకాశం అప్పు తీసుకుంటుంది నీ దగ్గర, భూమి నీ దగ్గర డబ్బు తీసుకుంటుందా? అని అన్నాడు యెషయా గ్రంథంలో, ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లల్ని పెంచి పెద్దవారిగా చేసి తిరిగాడు వారు నా మాట. ఇప్పుడు సాక్ష్యం నువ్వు నేను ఒక గ్లాస్ టీ ఇస్తేనో ఒక పూట భోజనం పెడతాను, మాట మార్చే ఆకాశం భూమి కాదయ్యి. ఆకాశము భూమి ఇవి రెండాటిని దేవుడు మన మీద సాక్షులుగా పెట్టాడు. ఎవరి మీద చెప్పండి? ఆకాశమా నీకు అర్పణం చేస్తాను మారు అంటే మారదు, భూమి నీకు పూజ చేస్తాను మారు అంటే మారదు. మనం ఇంకా పూజిస్తున్నాం కానీ దేవుడు వాటిని మన కొరకు సృజించాడు. దేవుడు నా మనకి ప్రియమైన దేవుని ప్రజలారా, నువ్వు ఈరోజు చెప్పవలసిన నిజమైన క్రిస్మస్ నువ్వు చేయాలి అని అంటే, యేసుక్రీస్తు ప్రభుకు నిజమైన ఆనందాన్ని నువ్వు కలుగు చేయాలి అని అంటే, పరలోక రాజ్యంలో ఉన్నటువంటి దేవుడు దేవదూతలు ఆనందపడాలంటే, ఈరోజు నువ్వు కేక్ కోస్తేనో, లేకపోతే పిండి వంటలు పెడితేనో, లేదా విలువైన వస్త్రాలు కట్టుకుంటేనో, నీ ఇంటికి సున్నాలు ఎత్తేనో, నువ్వు పాటగారు కానుక పెడితేనో కాదు దేవుడు ఆనందపడేది. నీ ఇంటిలో, నీ బంధువులో, నీ కుటుంబంలో, నీ గ్రామంలో ఒక్కరినైనా, సంవత్సరానికి ఒక్కరినైనా దేవుని దగ్గరికి నీవు నడిపించు. ఆ నడిపించడానికి నువ్వు బైబిల్ చదవాల్సిన పని లేదు, గ్రంథాలు తిరగవేయవలసిన పని లేదు. నీ జీవితమే ఒక పాఠం. దేవుడు నా మనకి స్తోత్రం. దేవుడు నీ జీవితంలో చేసిన ఒక అద్భుతమే పాఠం చెప్పెళ్ళి. సిగ్గుపడకు. నువ్వు ఇక్కడ సిగ్గుపడ్డావంటే మీకు తెలుసా మాట, మనుషులందరూ ఎదుటి ఎవడు నన్ను ప్రభువు కాడని ఒప్పుకుంటాడో ఒప్పుకోడో నేను పరలోక రాజ్యంలో కూడా ఒప్పుకోను. ఏం చేయను? మీకు ఇంకా అర్థమైన మాట చెప్తాడు. యేసు ప్రభు అంటే భూమి మీదకి వచ్చి, ఒరే నేను మీ వాడినే కదా అని అన్నప్పుడు నేను అంటానంట, ఎవరు నువ్వు అంటానంట. ఇక్కడ చచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తాను నేను? ఇప్పుడు అక్కడ ఎవరు ఉంటారు? ఆ గుమ్మం దగ్గర ఉంటాడంట ప్రభు. నేను వెళ్ళిపోతా ఉంటే ఎవరు నువ్వు అంటాడంట. ఏమంటాడు చెప్పండి? నీవు మనుషులందరి ఎదుట, జాగ్రత్తగా వినాలి, ఎవరి ఎదుట? విశ్వాసుల దగ్గర, పాటగారి దగ్గర, దూరం నుంచి వచ్చిన ఈ పాటగారి దగ్గర నేను భక్తుడినండి అని ఒప్పుకోవడం కాదు. మనుషులందరి ఎదుట. ఎవరి ఎదుటంట? మనుషులందరి ఎదుట ఎవడు నన్ను ప్రభు అని ఒప్పుకొనునో వాడిని పరలోక రాజ్యంలో కూడా నేను. ఒకవేళ నువ్వు ఇక్కడ దేవుణ్ణి ఒప్పుకోవడానికి, దేవుని కోసం చెప్పడానికి సిగ్గుపడ్డావా? జాగ్రత్తగా వినాలి. నువ్వు దేవుణ్ణి ఒప్పుకోవడానికి, దేవుని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డావంటే రేపొద్దున పరలోక రాజ్యంలో కూడా దేవుడు ఏం చేస్తాడు? సిగ్గుపడతాడు. అది ఎవరికి నష్టమో తెలుసా? మనకే నష్టం. కాబట్టి ప్రియమైన దేవుని రోజులారా, నోవాహు చెప్పాడు, నువ్వు చెప్పావా? తర్వాత రాహేలు చెప్పింది, నువ్వు చెప్పావా? 3 లాజరు చెప్పాడు, నువ్వు చెప్పావా? చెప్పకపోతే ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. నమ్మి రక్షణ పొందినవాడు చెప్పాలి, నమ్మి బాప్తిసం పొందినవాడు నమ్మని వానికి శిక్ష. ఇంకా నువ్వు ఆలస్యం ఇంకా తీసుకుందాం, ఇంకా చేద్దాం నాకు ఆలస్యం చేస్తున్నావు. మానవుని యొక్క జీవితం గడ్డి పరక వంటిది, మానవుని జీవితం నీటి బుడగ వంటిది. ఎప్పుడు వెళుతుందో చెప్పాలి, ఎవరికీ తెలియదు. ఏదనుకుంటాడు, నా బలం, మా ఇమ్యూనిటీ పవర్ అనుకున్నావంటే వెళ్తావు. కాబట్టి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి, అమ్మ యేసు ప్రభుని నమ్ముకోవడం అంటే మతం మారడం కాదు, యేసు ప్రభుని నమ్ముకోవడం అంటే కులం మారడం కాదు. యేసు ప్రభు అన్నాడు,
పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి. ఏం పొందాలంట? మారు మనసు పొందండి. అంటే మనస్సు, నువ్వు దొంగగా ఉన్నావా, ఆ దొంగతనం మనసు తీసే. వ్యభిచారిగా ఉన్నావా, 10 మంది కుటుంబాలను బాధ పెట్టావా, ఆ వ్యభిచార మనసు తొలగించే. పొరుగు గుట్టు బయట పెట్టేదానిగా నువ్వు ఉన్నావో ఆ మనస్సు మార్చే. మంచి మనసుతో నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో అప్పుడే దేవుడు నీ జీవితంలో గొప్ప పేర్లు ఇస్తాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో 20, 21, 22 అంటాడు, ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడిన ఎడల. ఎక్కడ రాయబడాలి? ఒక మాట మీకు చెప్తాను. మీ పేర్లు ఎంతమంది పేర్లు ఆధార్ కార్డులో ఉన్నాయి చెప్పండి అమ్మా. దాంట్లో ఒక ఒత్తు తప్పు వచ్చింది. ఏమొచ్చింది? స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది. వెంటనే ఏం చేస్తావు? ఎక్కడికి? ఎప్పుడు? భోజనం చేసి 1 గంట పడుకొని వెళ్దామంటావా? చీకటితో వెళ్ళిపోయి కూర్చున్నవాళ్ళు అండి. ఎక్కడమ్మా కదా తల్లి? రెండవది, జగనన్న గారు ఇల్లు ఇస్తున్నారంట, ఇల్లు స్థలాలు ఇస్తున్నారంట. మీ పేరును పంచాయతీలో రాయబడ్డాయి, వెళ్ళి చూసుకోండి. నా పేరు ఉందా చెప్పండి. అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు అందరూ ఏమన్నారు? చూసుకున్నావా లేదా? ఇప్పుడు ప్రభుత్వం పెన్షన్ పెంచారంట, ఎవరి పేర్లు ఉంటే వాళ్ళకే వస్తాయంట. వెళ్ళి ఏం చేస్తావు? ఓపిక లేకపోయినా ఏం చేస్తా? నా పేరుందా? ఎక్కడ? పంచాయతీ. నీ పేరు జీవగ్రంథంలో రాయబడిందా? వినాలి. నీ పేరు జీవగ్రంథంలో రాయబడిందా? ఆధార్ కార్డులోనో ఆ కార్డులోనో లేకపోతే డోక్రా గ్రూపుల్లోనో ఆ గ్రూపుల్లో కాదు నీ పేరు ఉండాల్సింది. నీ పేరు జీవగ్రంథం అనే పుస్తకంలో నీ పేరు రాయబడాలి. 10,000 ఇస్తానండి, రాసేయండి. మరి ఒక 50,000 ఇస్తారు, రాసేయండి. అంటే ఇది నేను రాసేది కాదు. అక్కడ పరలోక రాజ్యంలో దేవుడు దేవదూతలు లెక్కిస్తారు. ఎవరు రక్షణ పొందుతారు? జాగ్రత్తగా వినండి. మీకు చదవాలంటే ప్రకటన గ్రంథం చివరిలో అంటాడు, ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడిన యెడల వాడు నిత్య అగ్నిగుండములోనికి త్రోసివేయబడును. కాబట్టి నీ పేరు ఎక్కడ ఉండదో తెలుసా? జీవగ్రంథంలో రాయబడాలి. చదువుకునే పిల్లలు చెప్తా, ఎగ్జామ్స్ రాశారు, రిజల్ట్స్ వచ్చినాయి, పేరుంటేనే పరిగెడతామా లేదా? అమ్మ నా పేరుందా లేదు, అమ్మ నా పేరుందా లేదు, అమ్మ నా పేరుందా లేదు. రిజల్ట్ వస్తున్నాయంటే పాస్ అయ్యాను లేదని కొంతమంది తిండి మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు, నిద్ర మానేసుకోవడం. ఎక్కడ? ఈ లోక సంబంధమైన పేర్లు కాదు మీకు కావాల్సింది. పరలోక రాజ్య జీవ గ్రంథములో నీ పేరులో రాయబడాలి. ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడిన యెడల వాడిని ఎక్కడ పడేస్తారంట? కాబట్టి ప్రియమైన తల్లులారా, తండ్రులారా, స్నేహితులారా, గ్రామస్తులారా, నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారు 2024 సంవత్సరాల్లో అనేకమైన క్రిస్మస్ ప్రార్థనలు మీరు విన్నారు, అనేకమైన ప్రసంగాలు మీరు విన్నారు, అనేకమైన కార్యక్రమాలు చూశారు, వచ్చారు, కూర్చున్నారు, వెళ్ళిపోయారు. కానీ ఈరోజు మాత్రం నువ్వు మారు. ఈరోజు మాత్రం నీ మనసు మారు. మనుషులకు భయపడడం మానే. ఎవరికి భయపడ్డం? మనుషులకు భయపడడం మానే. దేవునికి భయపడవు. దేవుని మాట ధైర్యంగా వెళ్ళి ప్రకటించు. విన్నారా? రక్షింపబడతారు. వినలేదా? నరకానికి వెళ్ళిపోతారు. రేపొద్దున ప్రభు అంటే నువ్వు చెప్పావా? వినాలి. నువ్వు చెప్పావా? మనకి ఎంత తొందరో పెళ్లి కబుర్లు చెప్పాలన్నా నిద్ర రాకుండా మధ్యలో ఇలాంటివి వేస్తూ ఉంటాను, తప్పుగా అనుకోకండి. పెళ్లి కబుర్లు చెప్పాలన్నా, ఏ కబుర్లు చెప్పాలన్నా వాళ్ళకి చెప్పావా? చెప్పకపోతే మొక్క మాట చెప్తాడు. ఏమంటావు? పంపించేస్తా. అలాంటి ఎవరిని తమ్ముళ్ళని పెద్ద పురుషులు అదిగో పెద్దోళ్ళు అలా ఉన్నారు. బాబాయ్ నువ్వు అక్కడికి వెళ్ళి చెప్పొచ్చు, అది చెప్పావు లేదు ఒకసారి కనుక్కో. అందరికి చెప్పండి, ఊరంతా చెప్పండి. ఒకవేళ ఎవరన్నా మాకు చెప్పలేదు అన్నారనుకుని ఏం చేస్తాం? చెప్పండి అమ్మా, కార్యక్రమం అయిపోయింది. ఏ బాబాయ్ నువ్వు ఇందురాలది అత్త, నువ్వు ఇందురాలదు అని అంటే నువ్వు చెప్పావు, నీకు పిలిచావా, కటించాడు అంటావా లేదా? చెప్పండి అమ్మా. కటించాడు, పుట్టినరోజు పిలిచావా, పెళ్ళికి పిలిచావా, దేనికి పిలిచావని? పిల్లలేదు కాబట్టి, చెప్పలేదు కాబట్టి. రేపు పొద్దున పరలోక రాజ్యంలో కూడా అంటారు, నువ్వు చెప్పలేదు నాకు. ఏమంటారు వాళ్ళు? పలానా వాళ్ళు చెప్పలేదండి. చాలాసార్లు పేదలు పెట్టించుకున్నారు కదండి, నన్ను పిల్లలేదండి. చాలాసార్లు వచ్చారు కానీ యేసు ప్రభు కోసం నాకు తెలియదండి అనే మాట నీ జీవితంలో వినపడకూడదు. వినాలి. కాల్ చేయకండి దయచేసి. బ్రదర్ ప్రసాద్ గారు కొద్దిసేపు మాట్లాడకండి. ఇది నిజమైన క్రిస్మస్గా మీరు భావిస్తే
యేసు ప్రభుకి ఇష్టమైనటువంటి కార్యక్రమంగా మీరు భావిస్తే మీరు చేయవలసింది ఒకటే, మీ ఇరుగు పొరుగు వారికి యేసు ప్రభు కోసం సిగ్గుపడకుండా ధైర్యము తెచ్చుకొని ప్రసంగాలను చేయమని చెప్పట్లా, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా చెప్పమని చెప్పట్లా. నీ జీవితంలో దేవుడు ఏ అద్భుతం చేశాడో అది కళ్ళారా చూసారా లేదా? నువ్వు మంచం మీద పడుకుని లేవలేని స్థితిలో ఉన్నప్పుడు ఆటలందరూ ఇంకా చేతులు ఎత్తేసారంట అన్న పరిస్థితిలోంచి కూడా దేవుడు నిన్ను లేవనెత్తి నించోబెట్టి దీర్ఘాయుష్ను దేవుడిచ్చి ఈ రోజుకి నీకు ఏ మాత్ర కూడా పడకుండా ఆరోగ్యంగా కాపాడుకుంటూ వస్తున్న నీ కోసం ప్రజలందరికీ తెలీదా? చుట్టాలకు తెలీదా? వచ్చిపోయి డాక్టర్లు చెప్పలేమంటున్నారంటే ఆ డ్రింక్ బాటిల్లో 100 రూపాయలు యాపిల్లో పట్టుకెళ్ళి చూసి వచ్చేది మళ్ళీ ఉంటాడో లేదు అని చూసి వచ్చిన వాళ్ళకి కూడా ఇప్పటి వరకు సజీవంగా దేవుడు నిన్ను నిలబెట్టాడు. దేవుడు నమ్మని ఎందుకంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, నేను డ్రైవింగ్ వెళ్తానండి, ఎలక్ట్రీషియన్, పాస్టర్, డ్రైవర్ అన్ని వర్క్. చాలా మంది కిరాయికి వెళ్తున్నప్పుడు బాబు ఒకసారి రావాలమ్మా, అండి ఎవరు పోతున్నాడండి మళ్ళీ చూస్తాం లేదు చూసి వచ్చేద్దాం పద అని కారు మీద తీసుకెళ్తే వాళ్ళు చూసి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్తాడు సజీవంగా, ఒక్కోసారి ఉండడు. కానీ ఈరోజు అలా నీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఎందుకని నువ్వు రోగంతో ఉన్నప్పుడు డాక్టర్లు చెప్పలేమన్నారంటే అప్పుడు వాళ్ళకి డౌట్ వచ్చేసి చివరిసారిగా చూసి వచ్చేద్దాం. కానీ అలా అనుకున్న వారికి కూడా దేవుడు ఈరోజు సజీవముగా సాక్షిగా దేవుడు నిన్నులో పెట్టాడు. అందును బట్టి మనుషులకు కాదు నువ్వు భయపడవలసింది, దేవునికి భయపడాలి. దేవుడు మనకి స్తోత్రం. నువ్వు బలహీనంగా ఉంటేనో, నువ్వు రోగంగా ఉంటేనో, నువ్వు సమస్యల్లో ఉంటేనో, నువ్వు అప్పులతో ఉంటేనో, నీలో అన్నీ ఉన్నా కానీ ఏమీ లేనటువంటి దీన స్థితిలో నువ్వు వెళ్ళిపోతున్నావు. ఎవరు నీ వెనకాల రారు, ఎవరు నీతో రారు. నీతో వచ్చేవాడు దేవుడు ఒక్కడే. అందరూ నన్ను విడిచిన విడువని ఎడబాయినటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఉండు చూడు, కోట్లు సంపాదించు, నీ అన్నవాడు కూడా వచ్చేత నేను నీ బంధువే. ఏమంటారు చెప్పండి? మేము దూరపు చుట్టాము, ఎడం చేతికి ఉంగరం తొడిగి ఉంగరమా ఆ వేలు విడిచి చుట్టాలంట. సారీ క్షమించారు, కలిపేసుకుంటారు. అదే డబ్బు లేదనుకో, దీన స్థితికి వెళ్ళిపోయావు అనుకో, తినడానికి నీ దగ్గర తినలేదనుకో, నా అన్నవాడు కూడా నీ దగ్గరికి రాడు. నీ పేరు గొప్ప అయినా, నీ వేరు గొప్ప అయినా కానీ నీ జీవితంలో ఎవడు కూడా రాడు. ఈ రోజు నువ్వు బ్రతికితే దేవుని కొరకు బ్రతుకు, నలుగురిని దేవుని కొరకు సంపాదించు. రేపొద్దున దేవుడు నీకు కొంతమంది ఏం చేస్తారంటే 4 విత్తనాలు వేసారంట. ఏం వేసారు చెప్పండి? 4 విత్తనాలు వేసారంట. విత్తనం మంచిదే, పడ్డా నేల. ప్రభు అడిగారంట, ప్రభు ఈ 4 విత్తనాలు చెప్పు, ఈ 4 విత్తనాలు అర్థం ఏంటంటే ఆయన మొట్టమొదటిగా త్రోవ పక్క పడ్డ విత్తనము మనుషులు వింటారంట. ఏం చేస్తారు చెప్పండి? గుమ్మం దాటే వదిలేస్తారంట. కొంతమంది ఉంటారండి, ఇంటి దాకా వెళ్తారంట, 2 రోజులు గుర్తుపెట్టుకుంటారంట. ఈ లోపల ఏదైనా మంచి వార్త వినబడిందంటే వదిలేస్తారంట. మూడవది ఆదివారం చెప్తే శనివారం చెప్తే మళ్ళీ శుక్రవారం దాకా గుర్తుపెట్టుకుంటారంట, ముందు రోజు వదిలేస్తారంట. పాటగారు వచ్చి అమ్మ మొన్న వారం మీకు ఏం వాక్యం చెప్పిన అయ్యగారు మరి తిన్నది గుర్తుంటలేదండి ఏం చెప్తాం అంటారు. మొన్న ఏం కూర అనుకున్నాను కూడా మర్చిపోయారండి, మళ్ళీ చికెన్ తెచ్చాము, మన్నా కదా చికెన్ ఉండవు అన్నవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఈ మాటలు ఎందుకంటే మీరు నిద్ర రాకుండా జ్వాల పాట. దేవుడు మనకి స్తోత్రం. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు రేపు పొద్దున యేసయ్య నిన్ను నిలవబెడతాడు. నువ్వు ఒక్కరికన్నా దేవుని మాటలు చెప్పావా అని నిన్ను అడుగుతాడు. నీ సాక్ష్యం ఏంటి? ఒకవేళ నువ్వు చెప్పి మీ వాళ్ళు చెప్పలేదు అన్నారు అనుకో, ఆడియో ఆన్, వీడియో ఆన్ అంటాడంతే. పెద్ద స్క్రీన్, ఆకాశం స్క్రీన్ వచ్చేసి నువ్వేం చేస్తున్నావో ప్రతిదీ దేవుడి దగ్గర ఏం చేయబడుతుంది చెప్పండి? రికార్డింగ్ చేయబడుతుంది, లిఖించబడుతుంది. నీ పాప పుణ్యాలన్నింటినీ కూడా దేవుడు లెక్క కడతాడు. నేను ఎవరికి లెక్క చెప్పాలని పర్లేదు అనుకోకు. దేవుడికి మాత్రం మనం ఏం చేయాలి? దేవుణ్ణి నమ్ముకొని ఇంకా పాపం బతుకుతున్నావేమో, దేవుణ్ణి నమ్ముకొని ఇంకా అతిక్రమంగా జీవిస్తున్నావేమో, దేవుణ్ణి నమ్ముకొని ఇంకా మందుకి పాపాలకి బానిస అయిపోయావేమో, ప్రతి దానికి లెక్క ఉంది. దేవుడు నిన్ను పవిత్రంగా ఉండడానికి రక్షించాడు తప్ప అపవిత్రంగా ఉండడానికి దేవుడు నిన్ను రక్షించలేదు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని మాట యందు మీరు విశ్వాసం ఉంచి ప్రభువుకు మీరు లోబడితే, ప్రభు మాటకు మీరు లోబడితే దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. నిజమైన క్రిస్మస్ నువ్వు జరుపుకోవాలని అంటే ఈరోజు ఒక్కరికైనా దేవుని మాట ప్రకటించు. ఆయన నీ కొరకు కలువరి శిలువలో 3 మేకులతో 39 కొడా దెబ్బలతో 5 గాయాలు, పంచి గాయాలతో
ఆయన నీ కొరకు తన పరిశుద్ధమైన రక్తాన్ని దేవుడు చిందించాడు. అసలు యేసు ప్రభు రక్తమే ఎందుకు చిందింపబడాలి అని ఒకవేళ అడిగితే, పాప పరిహారం రక్త పోషణ ఆవశ్యకం, తద్రక్తమైన పుణ్యదాన బలియాగం. అనగా మానవుడు పాపి. మానవుడు ఎవరు చెప్పండి? పాపి. ఆ పాపి అయినటువంటి మానవుడిని, దేహాన్ని, మానవుని యొక్క ఆత్మను పరిశుద్ధ పరచాలి అని అంటే పరిశుద్ధమైన రక్తం కావాలి. ఏం కావాలి చెప్పండి? ఆ రక్తం ఎవరిలో ఉందయ్యా అని అంటే ఎవరిలో కూడా ఆ రక్తం లేదు. అది యేసుక్రీస్తు ప్రభు రక్తంలో ఉంది. అందుకని అన్నాడు, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనుషులను పవిత్రము చేయును. మీకు ఇంకా అర్థమని చెప్తున్నా ఒక మాట. ఇప్పుడు దానికి మీరు తినే గిన్నెలు ఉన్నాయి కదా, కంచాలు, పెట్రోల్తో కడుగుతారా, మంచిలతో కడుగుతారు? ఏమో నేను పెట్రోల్తో కడుగుతాను చెప్పండి. మంచి నీళ్ళతో కడుగుతారా, మురికి బండో ఏదో ఉంది. ఇప్పుడు ఈ ఫోన్ ఉంది, ఫోన్ చాలా మంది దగ్గర ఉంది కదా, ఇది లేకపోతే ప్యాన్ పోయేలా ఉంది జనానికి. అంత అలా ఉంది దీంతో అటాచ్మెంట్. గుండె లేకపోయినా పర్లేదు కానీ గుండె దగ్గర మాత్రం దీన్ని పెట్టేస్తారు తీసుకెళ్ళి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది పాడైంది. ఇప్పుడు దీన్ని శుద్ధి చేయాలి. ఏం చేయాలి చెప్పండి? ఇందాక కంచానికి అడిగినట్టు నీటిలో పడేయాలి. మరి దాంతో కంచం నీళ్ళతో కంచానికి అడిగిన దాన్ని ఫోన్ కూడా దేంతో కడగాలా చెప్పండి? మరి దీంతో ఇంకా దీన్ని దేంతో శుద్ధి చేస్తారు? తమిళ్లో సెల్ షాప్కి వెళ్తూ ఉంటాం కదా, దేంతో శుద్ధి చేస్తారు? వారి దగ్గర లిక్విడ్స్ ఉంటాయి కదా, వారి దగ్గర లిక్విడ్స్ ఉంటాయి. ఆ లిక్విడ్స్తోనే కడుగుతారు. ఎందుకంటే దాంతో కడిగితే ఇది ఏమవుతుంది? ఇప్పుడు ఆ లిక్విడ్ని తీసుకొని తినే కంచాన్ని కడుక్కోండి, శుభ్రం అవుతాయా? అవ్వదు కదా. అలాగే బండి ఉంది, ఇంజిన్ కడగాలంటే నీళ్ళతో కడుగు. ఇంజన్ లోపల ఉంటాయి కదండి వస్తువులు, నీళ్ళతో కడుగుతారా? పాల్గారు పెట్రోల్తోనే కడుగుతారు. అలాగే ఇన్ని కడిగేటువంటి నీరు ఒక్కొక్క దాన్ని కడగాలంటే ఒక్కొక్క ద్రావకం కావాలి. అవునంటారా కాదంటారా? ఫోన్ కడగడానికి ఒకటి కావాలి, తినే కంచాన్ని కడగడానికి ఒకటి కావాలి. అవన్నీ కూడా ఎలా ఉండాలి చెప్పాలి? అవన్నీ కూడా ఎలా ఉండాలి? శుభ్రముగా ఉండాలి. మురికి నీళ్ళతో కడుగుతావా? కడగం కదా. అలాగే మరి మానవ దేహం దేంతో రన్ అవుతుంది? జాగ్రత్తగా గమనించాలి. మానవుని దేహంలో ఏముంది? రక్తం ఉంది. ఈరోజు మానవుల్లో ఉన్న ప్రతి పాపం, ప్రతి రోగం దేంతో తెలుస్తుంది తెలుసా? నువ్వు హాస్పిటల్కి వెళ్ళాండి, నర్సు వచ్చి బ్లడ్ టెస్ట్ చేయాలండి, లీటర్ తీసేస్తారు. ఇప్పుడు వెళ్తే తీస్తున్నారో లేదా టెస్టులకి? ఆ టెస్ట్ అని ఈ టెస్ట్ అని వాళ్ళకు అమ్ముకుంటున్నారో పారేస్తున్నారో తెలియదు కానీ ఏమండి అన్నమాట. వెళ్ళారా? బ్లడ్ టెస్ట్లు ఇచ్చారా? ఓ తీసేస్తారు. ఇలా వచ్చి ఇంకొక బాటిల్, ఇలా వచ్చి ఇంకో బాటిల్, ఇలా వచ్చి ఇంకో బాటిల్. డాక్టర్ గారు మళ్ళీ తీయమన్నాడండి. ఇటు బతుకుతాడు చెప్తాడు తెలియదు కానీ వీడు ఒంట్లో ఉన్న రక్తం అంతా ఇల్లిపించేస్తున్నారు. దోమలు కాదు పేర్చడం, ఈ ఒంట్లో ఉన్న రక్తాన్ని డాక్టర్లు నర్సులే పీల్చేస్తున్నారు. కాబట్టి వినండి వినండి వినండి, నీ తీయబడినటువంటి రక్తం ల్యాబ్కి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? ల్యాబ్కి వెళ్ళింది. ల్యాబ్ నుంచి వచ్చిన తర్వాత రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్లో నీ జబ్బేటో రాయబడుతుందా లేదా? నేను చెప్పేది నిజమా కాదా? ఈరోజు రక్తం తీయకుండా జబ్బు చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎంత రక్తం తీసేస్తున్నారు, పొడిచేస్తున్నారు అంతే. మేము ప్రార్థన చేయడానికి వెళ్తామండి హాస్పిటల్కి. పాటర్ గారు ఉన్న రక్తం అంతా పీచేస్తున్నారండి. బాటిల్ పీచేస్తున్నారు. మిమ్మల్ని తీయలేదా? ఓ ఈ చేతి రాకపోతే ఈ నరం దొరకపోతే ఇంకో నరకం, ఎక్కడో ఏదో నరంలోంచి లాగేస్తారు దోమలు లాగినట్టు కదా. కాబట్టి ఆ రక్తంలో ఏం తెలుస్తుంది? జాగ్రత్తగా వినాలి. ఆ రక్తంలో ఏం తెలుస్తుంది నీకు చెప్పాలి? ఏం తెలుస్తుంది? మలేరియా, టైఫాయిడ్, ఏ రోగమో దేంట్లో తెలియబడుతుంది? రక్తంలో తెలియబడుతుంది కదా. కాబట్టి ఆ రక్తాన్ని దేంతో శుద్ధి చేస్తారు? నా మాట అర్థమైందక్క? ఆ రక్తాన్ని దేంతో శుద్ధి చేస్తారు? మాకు చెప్పండి. ఎయిడ్స్ రోగస్తుడు ఉన్నాడు, రక్తం అంతా పాడైపోద్ది. డయాలసిస్ పేషెంట్ ఉన్నాడు, తెలుసా? డయాలసిస్ పేషెంట్ రక్తం అంతా పాడైపోతే మళ్ళీ వాడికి కొత్త రక్తం ఎక్కిస్తూనే ఉంటారు. కాబట్టి మానవుడిలో ఉన్న రక్తం మానవుడికి శుద్ధిని, రక్తంలో ప్రాణం ఉంది. అదే కళ్ళు ఎవరికన్నా సన్నబడిపోయి బలం దగ్గర రక్తం లేదట్రా అంటారా లేదా? వినాలన్నమాట. కళ్ళు చూసి రక్తం లేదు పిల్లడికి, పిల్లకేం లేదు చెప్పండి అమ్మా. పెద్దోళ్ళు రక్తం ఉందో లేదో మీరు తీయక్కర్లా, ఏం చూసి చెప్తారు కదా. అంటే సమస్త ఆరోగ్యము అనారోగ్యము దేంట్లో ఉంది? దీన్ని బట్టి మీరు త్వరగా అందించాలి. ఆరోగ్యము అనారోగ్యము ఎందులో ఉందని తెలుస్తుంది?
మరి ఆ రక్తములో పాపం ఉన్నదని ఎవరికైనా తెలుసా? రోగం ఉందని తెలుసు, వ్యాధి ఉందని తెలుసు, రక్త కణాలు తగ్గిపోయాయని తెలుసు, బ్లడ్ సెల్స్ తగ్గిపోయాయని తెలుసు. కానీ మానవుని రక్తంలో పాపం ఉన్నదని ఎవరికైనా తెలుసు అంటే ఎవరికీ తెలియదు. కానీ పరమాత్ముడైనటువంటి తయారు చేసినటువంటి యేసు ప్రభువు వారికి మాత్రమే తెలుసు. కాబట్టి ఆయన రక్తాన్ని శుద్ధి చేయడానికే రక్తాన్ని రక్తముతోనే శుద్ధి చేయాలని. దేంతో? ఎంత విలువైన వజ్రాన్ని అన్న దేంతో కొత్తారో తెలుసా? ఎప్పుడైనా విన్నారో? దేంతో కొయ్యాలి? ఇంకో మాట పెద్దవాళ్ళు మాట్లాడు. ముళ్ళును దేంతో తీయాలి? పినేస్తో తీస్తామండి. మరి మేము ముళ్ళు అంటే అర్థం ఏంటంటే మళ్ళీ ముళ్ళని కాదు, సూదిగా ఉండాలి. ఎలా ఉండాలి? ఆ సూదైన మళ్ళీ ముళ్ళు ఎలాగైతే తూరిందో దీన్ని తీయడానికి కూడా అలాంటి ముళ్ళే కావాలి. అలాగే మానవుల్లో ఉన్నటువంటి పాపం అనే రక్తములో మానవుల్లో ఉన్నటువంటి పాపాన్ని తొలగించడానికి పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ రక్తముతో ఈ భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి కలువరి శిలువలో మానవులందరి కొరకు తన రక్తాన్ని చిందించి ఆ రక్తములో మానవుని రక్తాన్ని దేవుడు శుద్ధి చేశాడు. దేవుడు నామానికి మానవ ఆత్మను దేవుడు శుద్ధి చేశాడు. ఆ రక్తములో ఎంతమంది అయితే కడగబడతారో వారందరికీ మోక్షానికి మార్గస్తులు. దేవుడు నామానికి స్తోత్రం. ఈరోజు ఆ రక్తాన్ని ఎక్కడైనా దొరుకుతుంది అంటే ఈరోజు ఇజ్రాయెల్ సైంటిస్ట్ తెలియజేసినటువంటి మాట ఏంటంటే ఇప్పటికీ యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం సజీవంగా ఉంది. దేవుడు నామానికి స్తోత్రం. ఎవరి రక్తమైనా ఎండిపోతుంది, కానీ ఇప్పటికీ కూడా అట్టకట్టేసి సజీవంగా ఉందంట యేసు ప్రభు వారి యొక్క రక్తం. ప్రపంచంలోకి వెళ్ళి అతి తెలివైన వాళ్ళు ఎవరో తెలుసా? ఇజ్రాయెల్ దేశం చిన్న లెక్కేస్తున్నారు. అసలు చరిత్ర తెలిస్తే ఇజ్రాయెల్ దేశం వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్, వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ, వాళ్ళ దగ్గర ఉన్న మెడిసిన్స్ ఎక్కడ కూడా ఉందంటారా? అంటే చదువుకునే వాళ్ళు తెలుస్తుంది ఇజ్రాయెల్ దేశం కోసం. ఇజ్రాయెల్, పాలస్తీనా ఏమండి మొన్నటి దగ్గర ర్యాకెట్లు ప్రయాణం మొన్న ఒకటి తల తెగి పక్కన పడిపోతే ఇజ్రాయెల్ కలిపేసి అతికిచ్చేసారు అంట. తెగిపోయిన తల నిజమండి. మనం ఎవడన్నా వచ్చి పాపంతో నరికేసాడనుకో తలాముండాన్ని పట్టుకుని తిరుగుతాం. కానీ ఇజ్రాయెల్ దేశం అంతా అతికిచ్చేసారంట. ఏం చేశారు చెప్పండి? అంత తెలివి దేవుడు ఇజ్రాయెల్ దేశానికి దేవుడు ఇచ్చాడు. ఈరోజు డాక్టర్లు అందరూ కూడా ఎక్కడికి వెళ్ళి చదువుతున్నారండి? లండన్, ఫారెన్, ఎంబీబీఎస్ అని పేర్లు పెట్టుకున్నారు కదా. ఎక్కడికి వెళ్ళి చదువుతున్నారు వాళ్ళు? ఏమో అర్థమవుతుందన్నమాట. ఇప్పుడు ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలంటే ఎలాంటి డాక్టర్ని కోరుకుంటున్నాం? మంచి డాక్టర్, ఫారెన్ డాక్టర్ అంట, లండన్లో ఎంబీబీఎస్ చేశాడంట, డిగ్రీ చేశాడు, ఆ డాక్టర్ మంచివాడు అంటాం. ఎక్కడ చదువుకున్నారు? కాబట్టి ప్రియమైన దేవుని రోజులా నేను దేశాన్ని పొగట్లేదు, కానీ దేవుడు సర్వమానవాళికి దేవుడు జ్ఞానాన్ని దేవుడు ప్రసాదించాడు. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే మానవుని రక్తంలో పాపం ఉందని, రోగం ఉందని ఎలాగైతే తెలియబడుతుందో అలాగే మానవుడిలో దేహం ద్వారా చేసినటువంటి పాపానికి విముక్తి కేవలం యేసు ప్రభు వారు మాత్రమే ఆ పాపాన్ని తీసివేయగలడు. కాబట్టి నీ పాపాన్ని తీసివేసుకోవడానికి అక్కడికిక్కడికి తిరగవలసిన పని లేదు, అక్కడిక్కడ యాత్రలు చేయవలసిన పని లేదు, అక్కడిక్కడ మునగవలసిన పని లేదు. యేసు ప్రభు రక్షకుడని నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో నీ జీవితంలో దేవుడు మోక్షానికి వెళ్ళే మార్గాన్ని యేసు ప్రభువు వారు చూపిస్తారు. అదే నిజమైన క్రిస్మస్. దేవుడు నామానికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, లోతు చెప్పాడు, రాహాబు చెప్పింది, టెస్టింగ్ నవాబు చెప్పాడు, రాహాబు చెప్పింది, లాజరు చెప్పాడు, ధనవంతుడు వినలేదు. ఏం చేయాలి చెప్పండి? ధనవంతుడు వినలేదు. ఈరోజు నువ్వు చెప్తావా? నీ ఇరుగు పొరుగు వారు చెప్తావా? నీ స్నేహితులు చెప్తావా? నీ ఫ్రెండ్స్ చెప్తావా? ఈ లోకం కోసం చూడకండి. ఈ లోకము కొంతకాలమే. ఎంతకాలం చెప్పండి? ఈ లోకం కొంతకాలమే. ఒక్క రోగం వచ్చిందంటే అందరిని వేసిపోతుంది. వచ్చిందా లేదా? ఎవరండి? నాకు తెలియదండి. మరి ఎలాంటి ధనవంతున్నా ఎలాంటి బలవంతుని గచ్చలాడించేసింది. మరి సంపాదించిన డబ్బు ఎవరినన్నా రక్షించిందా? యావత్ ప్రపంచం అంతా కూడా భగవంతుడి వైపే చూసింది. ఆ దేవుడు ఈ దేవుడు అని చెప్పట్లేదు సుమా, భగవంతుడి వైపే యావత్ ప్రపంచం మొరపెట్టి భగవంతుడా మమ్మల్ని ఈ కరోనా నుంచి తప్పించమని వేడుకున్నారు. అవునంటారా కాదంటారా? ఆ మతస్థుడు ఈ మతస్థుడు అని చెప్పట్లేదు, మతాలని మనం పెట్టుకున్నాం, ఇది ఒక మార్గం అంతే. కాబట్టి ఆ భగవంతుడు ఏం చేశాడంటే మళ్ళీ నెమ్మదిని దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రియమైన దేవుని ప్రజలారా, నిజమైన క్రిస్మస్ దేవుడు నీ జీవితంలో నువ్వు చేరిగించాలంటే, దేవుడు సంతోషంగా ఉండాలంటే నీ ద్వారా ఒక్కరన్నా దేవుని దగ్గరికి నడిపించబడాలి. ఇది మతం కాదు, ఇది మార్గం.
ఇది మతం కాదు, ఇది ధర్మం. ధర్మో రక్షతే రక్షత. ధర్మాన్ని కాపాడండి, దేవుని యొక్క కృపను కాపాడండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యము చేస్తారు. రేపొద్దున నిన్ను నన్ను చెప్పాలి, ఏవయ్యా కుమారో, సతీష్ కుమారో చెప్పే వాళ్ళకి అని అడిగితే నేను చెప్పగలను. ఏమని? మీరు చెప్పగలరా విన్నామని? కాబట్టి ఈ మాటలు ముగిస్తున్నాను. యేసు ప్రభు వారికి నిజమైన క్రిస్మస్ మనం చేయాలి. అందుకని అంటాడు, నశించిన దానిని వెతికి రక్షించడానికి. ఏం చేయడానికి? మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన మొదట గొర్రె పిల్లగా వచ్చాడు, రెండవదిగా కొదమ సింహంగా ఆయన ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు. అది భూమి యుగాంతం. తెలియని వారికి తెలియదు, కానీ తెలిసిన వారికి గమనించండి, అది యుగాంతం. ఆయన వచ్చేటప్పటికి నువ్వు సిద్ధపడి ఉంటే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.